హుజూరాబాద్లో పౌర సమాజంతో మాట ముచ్చట కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటులో అందరి పాత్ర ఉందన్నారు. ప్రభుత్వ పాలనని స్తంభింపచేసి ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు. గత ప్రభుత్వం సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. కొట్లాడి అరాచక పాలనను అంతమొందించి ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని తెలిపారు. వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు పోరాటం ఎందుకంటూ ప్రశ్నించారు. ఎంత బాధ్యతాయుతంగా కొట్లాడినామో అంత బాధ్యతాయుతంగా ఇవాళ మాట్లాడుతున్నాం, ఇవాళ కొట్లాడుతున్నాం, అడుగుతున్నాం, సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏది కీలకం ఏది కాదు అని ప్రాధాన్యతలు నిర్ణయించే దగ్గర మనం దృష్టి పెడుతున్నాం. జరగనప్పుడు మేము ఖచ్చితంగా అడుగుతున్నాం, నిలదీస్తున్నాం. ఇట్లా కాదు జరగవలసింది అనేటువంటి విషయాన్ని కూడా మేము చర్చ చేస్తాం. మేము అందుకనే అనేది ఏంటంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం. ఫోన్లు ట్యాప్ చేసి 24 గంటలు మాట్లాడాలంటే భయం. భార్య భర్తలు ఒకరితోనొకరు ఏదన్నా గోప్యంగా మాట్లాడుకుందామంటే ఫోన్లో అక్కర రాకపోయి, అంతే కదా. 10 సంవత్సరాలు భయంలోనే బతికినాం కదా. ఏం మాట్లాడితే ఏమవుతుందో అనే భయమే కదా. ఇవాళ మొట్టమొదటిసారి మాట్లాడటానికి అవకాశం దొరికింది. అవకాశం దొరికినప్పుడు ఈ ప్రజాస్వామిక వాతావరణాన్ని విస్తరించటం మనకు అవసరం, కర్తవ్యం, బాధ్యత. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవటానికి ఒక తొవ్వలు వేసుకొని ప్రణాళికలు వేసుకునేటువంటి అవకాశం, ఈ అవకాశాన్ని వాడుకుందామని చెప్పి మేము భావిస్తున్నాం. మూసి బాగు చేయాలి, ప్రజలకు ఏం లాభం కావాలి దాంతో, అది కదా అలా ఆలోచించి